చిన్న ప్రశ్న. మీకు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏ స్టాక్ కొనాలి అని ఆలోచించుంటారు. కానీ కొంతమంది మాత్రం స్టాక్స్ కొనుగోలు చేసే మార్కెట్ని కొనేశారు. ఇదే వారి జీవితాన్ని అద్భుతంగా మార్చింది. అలాంటి అద్భుతమైన వెల్త్ క్రియేషన్ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది స్టాక్ మార్కెట్లో సంపద సృష్టించిన కంపెనీలు అంటే ఐటీ కంపెనీస్, బ్యాంక్స్ ఆర్ ఫార్మా కంపెనీస్ అనుకుంటారు. కానీ మన కథలోని హీరో మాత్రం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి, ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ప్రతిరోజు లక్షల కోట్ల షేర్ల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్లాట్ఫామ్. లక్షలాది మంది ఇన్వెస్టర్స్, థౌజండ్స్ ఆఫ్ ట్రేడర్స్, వేల కోట్ల ట్రాన్సాక్షన్స్, ఇలా బిఎస్సి వెల్త్ క్రియేటర్ అయింది. ఆఫ్టర్ 2020 ఇండియాలో ఒక సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కోవిడ్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉన్నారు. చాలామంది బ్యాంకులో డబ్బులు ఉంచే కన్నా స్టాక్ మార్కెట్ వైపు ఆసక్తి చూపించారు. లక్షలాది మంది ఇన్వెస్టర్స్ ఫస్ట్ టైం తమ డిమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేశారు. ఐపీఓలు వరుసగా వచ్చాయి. మ్యూచువల్ ఫండ్లో సిప్స్ విపరీతంగా పెరిగినాయి. స్టాక్ మార్కెట్ అనేది ప్రతి ఇంట్లోనూ కామన్గా డిస్కస్ చేసే ఒక టాపిక్ అయింది. ఇలా బిఎస్సి స్టోరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. ప్రతి కొత్త ఇన్వెస్టర్, ప్రతి కొత్త ట్రేడర్, ప్రతి ఐపీఓ, ప్రతి ట్రాన్సాక్షన్ ఎక్కడో ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది. అలా దేశంలో ఇన్వెస్టింగ్ కల్చర్ పెరిగే కొద్దీ బిఎస్సి బిజినెస్ కూడా గ్రో అయింది. బిఎస్సి వెల్త్ క్రియేటర్ అయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, మనం ఏ స్టాక్ కొనాలి అని సెర్చ్ చేస్తాం, కానీ పెద్ద ఇన్వెస్టర్స్ ఏ ట్రెండ్ పెరుగుతుంది, దానివల్ల ఏ బిజినెస్ బెనిఫిట్ అవుతుంది అని ఆలోచిస్తారు. ఫ్యూచర్ వెల్త్ క్రియేటర్స్ని ఎలా గుర్తించాలి? ఇక్కడ మనం 3 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ది, వాట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ ట్రెండ్ ఇన్ ఇండియా? ఏఐ, పవర్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్? సెకండ్ది, వాట్ ఆర్ ద కంపెనీస్ దట్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద ట్రెండ్? థర్డ్ది, ఆ కంపెనీకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉందా, స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉందా, క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయా? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అయితే మీరు వెల్త్ క్రియేటర్స్కి దగ్గరగా ఉన్నారు. గుర్తుంచుకోండి, మార్కెట్ పాస్ట్ని బై చేయదు, ఫ్యూచర్ని బై చేస్తుంది. అందుకే వెల్త్ క్రియేటర్స్ సక్సెస్ తర్వాత కాదు, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు దొరుకుతాయి. కేవలం స్టాక్ ప్రైస్ని మాత్రమే చూడొద్దు, బిజినెస్ని చూడండి. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ స్ట్రాంగ్ బిజినెస్ క్వాలిటీ నుంచి వస్తుంది కాబట్టి. ఇలాంటి వెల్త్ క్రియేషన్ స్టోరీస్ని తెలుసుకోవడానికి తెలుగు స్టాక్ స్కూల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో రీటైలర్స్ ఫేవరెట్ స్టాక్ అయిన సుజ్లాన్ యొక్క దివాలా అంచుల నుంచి పైకి ఎగిసిన ప్రయాణాన్ని చూద్దాం. థ్యాంక్ యూ.